వైఎన్సీ న్యూస్ కి స్వాగతం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం జనుపల్లి గ్రామం రామలక్ష్మి కాలనీలో రోడ్డు వేయాలంటూ మహిళలు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ డాక్టర్ రావిరాల మహేష్ కుమార్ కు మొరపెట్టుకున్నారు. 20 సంవత్సరాల నుండి రామలక్ష్మి కాలనీలో నివాసం ఉంటున్నామని, అప్పటి నుండి ఇప్పటికీ సరైన రోడ్డు లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు మార్గం లేకపోవడంతో చిన్నపాటి వర్షానికి పాఠశాలకు వెళ్తున్న పిల్లలు జారి పడుతున్నారని మహిళలు వాపోయారు. పలుసార్లు పంచాయతీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదన్నారు. రామలక్ష్మి కాలనీలో రోడ్డు నిర్మాణం చేపట్టాలని మహిళలు కోరారు. బొబ్బిలి మాణిక్యాంబాదేవి రామలక్ష్మి కాలనీలో ఉంటున్నామండి. 30 సంవత్సరాలు అయిపోయిందండి కాలనీ. మెట్లకృష్ణ గారు ఇచ్చి కట్టించుకున్న వీళ్ళని. రోడ్లు లేవండి, మాకు డ్రైనేజీలు లేవండి. అవి రెండు చాలా ఇబ్బంది అవుతుంది. ఏది ట్రాక్టర్ ట్రక్కు ఏది రాదండి. వచ్చిన ట్రాక్టర్ అందులో గోతుల్లో దిగిపోయి క్రేన్ వచ్చి చూస్తున్నా వెళ్ళట్లేదండి. చాలా ఇబ్బంది అండి. ఒక్కసారి చుట్టాలు వస్తే వాళ్ళ కార్లు ఇంకా అవట్లేదని మీ ఇంటిగా అమ్మో రావంటున్నారండి. అసలు ఇంక రోడ్లు లేని మాకు ఇంక బయటకు కూడా రావట్లేదు. నిజంగా చెప్పాలండి, నేను లావు గురించి రావట్లేదు, పడిపోతే ఎవరు లేకదేలేరని. మరి ఇప్పుడన్నా మా పవన్ కళ్యాణ్ గారు మా గురించి ఆలోచించి ఏమన్నా తెలుసుకుని పోని మేమేమన్నా అబద్ధం చెప్తున్నాం అంటే కాలనీలోకి వచ్చి బయట నుంచి వచ్చి వెళ్ళిపోతారంటండి ఆ ఎలక్షన్ వాళ్ళు. అది మరి ఓట్లు అన్ని కడుతున్నారు కదండి, ఓట్లు వేస్తున్నాం. మాకు రోడ్లు వచ్చి మాకు డ్రైనేజీలు ఇవ్వాలండి. పెళ్లి సంబంధాలకు కూడా కొంచెం కష్టాలు అవుతుందండి. ఆ రోడ్లు అక్కడ ఉంటున్నారా అమ్మ అంటున్నారండి అందరూ. భయపడిపోయి పెళ్లి సంబంధాలు మగోళ్ళకి ఆడోళ్ళకి కష్టం అవుతుందండి. ఎవరు వచ్చినా ఇంక మళ్ళీ ఇంక మేము రావట్లేదు. అంత పిల్లల స్కూల్ అండి, చాలా ఇబ్బంది పడుతున్నామండి. అందులోకి మా ఇంటి ముందే పెద్ద పోయింది, మమ్మల్ని అందరూ తిట్టేస్తున్నారు మేమే పెట్టినట్టు. మెట్ల సత్యనారాయణ గారు ఉన్నప్పుడు ఇచ్చిన అప్పుడు కాలనీ అండి, అది ఇప్పుడు డెవలప్ అవట్లేదండి. చాలా ఇబ్బందులు పడుతున్నాడు. రేషన్ బట్టి రాదు, ఏమీ రాదండి. అన్నిటికీ పన్ను కట్టించేసుకుంటున్నారండి. మాకు ఏ సౌకర్యం లేదండి. మేము పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకున్నాం. ఆయన మాకు ఆయన ద్వారా ఇప్పుడు ఈసారి మాకు రోడ్లు వేయించాలని మేము అడుగుతున్నాం. మా పేరు లక్ష్మి అండి. రామలక్ష్మి కాలనీ జనపల్లి అండి. జనపల్లి పంచాయతీలోకి వస్తుందండి మా కాలనీ. మా కాలనీ ఇచ్చి 25 సంవత్సరాలు అయిందండి. ఇప్పుడు వచ్చి రోడ్లు కానీ డ్రైన్లు కానీ లేవండి. తాగునీరు కూడా లేదు. మొన్న వేస్తారు 5 కుళాయిలు. చాలా ఇబ్బందులు పడుతున్నాను. రోడ్లు బాడీ అయిపోయి పిల్లలు స్కూల్ బ్యాగులతో సైకిల్తో పడిపోతే కాళ్ళు కూడా ఇరిగిపోతున్నాయండి. బళ్ళు స్కిట్ అయిపోతున్నాయి. ఏమన్నా పని చేసుకోవాలంటే ఏమన్నా రావాలన్నా కూడా దిగబడిపోతుందండి. పనులు కూడా అవ్వట్లేదు. రేషన్ బండి రావట్లేదు. పెన్షన్ ఇచ్చే వాళ్ళు వస్తే రోడ్ల మీద నుంచి ఇచ్చేస్తున్నారు. మాకు చెత్త బండి రావట్లేదండి, ఏది రావట్లేదు. ఇప్పటికి వచ్చి ఏది రాదు. రాజకీయ నాయకులు వస్తారండి, ఎన్నికలకు వస్తారు మా కాలనీలోకి. ఇప్పటికి వచ్చి రమ్మంటే ఎవరో రారు. ఇప్పటికైనా మాది చాలా సార్లు కలెక్టర్ గారికి కూడా ఇచ్చామండి. ఇప్పుడు మళ్ళీ ఇవ్వడానికి వచ్చాం. ఇప్పటికైనా మాకు రోడ్లు పడాలని ఆశిస్తున్నాం.